హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూజ సామాను ఎలా క్లీన్ చేయాలో చెప్తానండి. మనం రోజు ఇంట్లో పూజ సామాను ఇత్తడివి కానీ లేదా సిల్వర్ కానీ రాగివి కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి క్లీన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి 3 ఒకే పిండితో ఒకేసారి ఈజీగా క్లీన్ అయ్యేలా చెప్తాను చూడండి. మన ఇంట్లో ముగ్గు పెట్టుకోవడానికి యూస్ చేస్తాం కదా ముగ్గు పిండి, అదేనండి గ్యాస్ సుద్ద. ఆ గ్యాస్ సుద్ద వీటిని ఈజీగా క్లీన్ చేయొచ్చండి. పొడి పిండితో కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చింతపండు లేని టైంలో కూడా పొడి పిండితో ఇలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. చింతపండు గ్యాస్ పిండి కలిపి 2 పట్టుకొని వీటిని ఈజీగా క్లీన్ చేసేయచ్చు. జిడ్డు కూడా ఈజీగా పోతుంది. మనం ఈవెన్ పూజ కోసం నెయ్యి అలాగే ఆయిల్ కూడా యూస్ చేస్తాం కదా, ఇవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఎటువంటి మరకలైనా ఈ గ్యాస్ పిండితో ఈజీగా వదిలేస్తాయి. చాలా రోజుల నుంచి ఎక్కువగా నల్లగా పేరుకుపోయిన మరకలు కూడా ఈజీగా వదిలేస్తుంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా రాగే కాదండి, మనం నీళ్ళు పట్టుకునే బిందెలు రోజు సబ్బు పెడుతుంటే జిడ్డుగా అయిపోతుంటాయి కదా, పైన మరకల్లాగా బిందులు అలా ఉంటాయి కదా. వీటితో చింతపండు గ్యాస్ పిండి కలిపి పెట్టి తోమితే చాలా నీట్గా ఈజీగా ఉంటుంది. బిందులు కూడా కొత్త వానిలాగా ఉంటాయి. చూడండి, పిండి అంతా ఎలా మురిగ్గా అయిపోయిందో. ఈ మురిగ్గా అయిపోయిందనేసి పిండి వదిలేయకుండా ఆ రాగి సామాన్లు పూజవి ఇలా తోముకుంటే ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి కాదండి, 4గింటికి ఒకటే పిండి చింతపండు ఈ రెండింటితో కలిపి తోమిస్తే మీకు నీట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ కూడా నీట్గా ఉంటుంది. సామాన్లు కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటాయి. మన చేతులు కూడా గరుగ్గా అవ్వవు. ఇది చూడండి, ఇది హారతి పెట్టుకున్న చాలా నల్లగా అయిపోయింది కదా, మీ ముందు క్లీన్ చేస్తున్నాను. ఈజీగా వైట్గా వచ్చేస్తుంది, మురికంతా వదిలేస్తుంటుంది. అదేవిధంగా స్టీల్ సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. ఈ బింది పాతది ఎప్పటిదో అండి, మా అమ్మలు డైలీ వీటితోనే తోముతారు. అందువల్ల అది కొత్త బిందెలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వాచింగ్ టు మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.